హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మినపరొట్టె అండి. అది జొన్న రవ్వతో. నేను మినపప్పు కడిగి పెట్టుకున్నానండి, మిక్సీ జార్లో వేసుకున్నాను. నేను కొంచెం పొట్టు అలా ఉంచేస్తానండి మంచిదని. నేను కరెక్ట్గా ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాను. ఇదే గ్లాస్తో గ్లాస్ తీసుకున్నానండి. ఇది జొన్న రవ్వ అండి. ఇప్పుడు మనం తిబ్బరొట్టి జొన్న రవ్వతో చేసుకుందాము. ఇప్పుడు ఇది కడిగేసి ఒక గిన్నెలో వేసుకుని శుభ్రం కడిగేసి ఈ మినపప్పు మిక్సీ వేసి ఆ పిండి రవ్వ రెండు కలిపేసుకుందాం. మిక్సీ వేసుకొస్తాను. రవ్వ శుభ్రంగా కడిగేసుకున్నానండి ఒక 3 సార్లు. దానిలో మిక్సీ పట్టిన మినప్పిండి వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది మొత్తం కలిపేసుకుని జొన్న రవ్వ కొద్దిగా సాల్ట్ వేసాను. దీన్ని ఒక అరగంట ఇలా నానబెడదాము. నానిన తర్వాత తిబ్బరొట్టి వేసుకుందాము. ఒక అరగంట అయిందండి, నానింది. కళాయి పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసానండి. మూడు గరిటెలు పిండి వేసాను. సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం. అయిపోయిందండి, వేగిపోయింది. దీని టైం పడుతుందండి. సిమ్లో పావుగంట పట్టింది. సిమ్లోనే ఉడకపెట్టుకోవాలి, అలా అయితేనే బాగుంటుంది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసివేద్దాం. జొన్న రొట్టె అండి. ఎంత గుల్లగా వచ్చిందో చూడండి. వెనకాల కూడా ఇంతలా కాల్చుకోవాలి. చాలా వేడిగా ఉంది. టమాటా చట్నీ చాలా చాలా టేస్టీ ప్లస్ హెల్దీ అండి.
ఒక గ్లాసు మినప్పప్పు పొట్టుపప్పు అండి, పొట్టుపప్పు బాగుంటుంది. అది కూడా 50% పొట్టు ఉంచేసానండి. అలా చేసుకుంటే మనకి మంచి ప్రోటీన్, మంచి బలం అండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. గ్లాస్ మినపప్పు నానబెట్టాను. కరెక్ట్గా గ్లాసు రవ్వే కడిగేసి వేసాను. ముందుగా నానబెట్టలేదండి రవ్వ. పప్పు రుబ్బిన తర్వాత కడిగి వేసాను. రెండు కలిపిన తర్వాత ఒక అరగంట పక్కన పెట్టి ఉంచుకున్నాను. ఒక అరగంట నానిన తర్వాత రొట్టె వేసాను. చాలా చాలా బాగుంది. లోపల చాలా స్పాంజిలా సాఫ్ట్గా ఉంటుంది, పైనేమో క్రిస్పీగా ఉంటుంది. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ఏ చట్నీతో అయినా బాగుంటుందండి. మనకి మాగాయ ఆవకాయ పచ్చళ్ళు కూడా చాలా బాగుంటుంది. రోటి పచ్చళ్ళ కన్నా దిబ్బ రొట్టె ఎక్కువగా ఆవకాయకి ఎర్ర పచ్చళ్ళకి బాగుంటుందండి. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. మంచి రెసిపీ అండి, పిల్లలకు కూడా చాలా మంచిది. తప్పనిసరిగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.